న్యూస్కి స్వాగతం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నెల్లూరు జిల్లాలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలోని ఆలగానిపాడులోని జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజల కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తులు. నెల్లూరు జిల్లాలో జన్మించిన ఆయన భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింపచేశాడన్నారు. సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోపాల్, మోహన్ రావు, దయాకర్, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ జిల్లాలోనే అలగనపాడులో జన్మించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించారు. కష్టజీవుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, కార్మికుల కోసం విద్యార్థి యువజన సమీకరించి ఈ దేశంలో సోషలిజం తీసుకురావాలనేటువంటిది ఆశయంతో పనిచేశారు. అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఆడ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి నాయకత్వం వహించారు. అదే పద్ధతుల్లో ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజు దేశవ్యాప్తంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం నిర్మాణం కావాలనేటువంటి నినాదంతో దేశం మొత్తం మీద కూడా ఆ పిలుపుని అందుకుని మనకుండేటువంటి తెలుగులో మాట్లాడేవాళ్ళు, మరాఠీ మాట్లాడేవాళ్ళు, ఏ భాష మాట్లాడో ఆ భాష ప్రయుక్త రాష్ట్రాలకు పిలుపునిచ్చినాక మనకి ఏదైతే తమిళనాడు కానీ ఏర్పాటు చేసేదానికి సుందరయ్య గారు ఆ రోజు కృషి చేశారు. ఇదే కాకుండా ఏదైతే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి మొట్టమొదటిగా ఆల్ ఇండియా సెక్రటరీగా ఉండి మొత్తం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించేదానికి సుందరయ్య గారు పనిచేశారు. ఆయన 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు సుందరయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తున్నారని